తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇప్పుడు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈరోజు తోక ముడిచిన 4 మినిస్టర్లు కూడా పాల్గొన్నారు. అయితే ఒక కీలకమైన విషయం ఏంటంటే కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేబినెట్ మీటింగ్కి రాలేదని చెప్పేసి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఒక దేవాదాయ శాఖ మంత్రిని సంప్రదించకుండా యాదగిరి దేవస్థానం బోర్డుని ఏర్పాటు చేసినందుకు ఆమె అలిగిందంట. ఆమె అలగడమే కాదు, ఆమె బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆమె మీద చాలా కోపం ఉండాలి. ఎందుకంటే ఆమె కూతురే ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు డెక్కన్ సిమెంట్స్ పారిశ్రామికవేత్తల మీద తుపాకీ పెట్టినరు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల మీద ఆరోపణ చేసింది. మంచిరేవుల దగ్గర ఉన్న దేవాదాయ శాఖ భూమి మీద ముఖ్యమంత్రి తమ్ముళ్ళ కన్నుబడ్డదని చెప్పేసి ఆరోపణ చేసింది. అట్లనే ఈ చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే పనులు అంటే స్కూల్ యూనిఫారాలు కానివ్వండి, లేకపోతే పోలీసుల యూనిఫారాలు కానివ్వండి, మిగతా హాస్పిటళ్ళకు అవసరమయ్యే బెడ్లు బెడ్షీట్లు కానివ్వండి, అవన్నీ చేనేత కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి ఆమె లెటర్ రాస్తే ఆమె లెటర్ని చెత్తబుట్టలు వేసేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రలైజ్డ్ టెండర్లు అని చెప్పేసి దాంట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడున్న మన ముగ్గురు ఈరోజు ఛాలెంజ్ ఇచ్చి పారిపోయిన 3 మంత్రులు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈరోజు ఉదయం నుంచి మీరు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు, అలవాటే. సవాళ్ళు విసరడం, పారిపోవడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు ఇచ్చినా కూడా సవాళ్ళు విసరడం, పారిపోవడం. ఈరోజు డ్రామాని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసిన డ్రామాని ఎట్లా చూస్తారు? ఎందుకోసం, ఎవరిని టార్గెట్ చేస్తూ, ఎవరిని డైరెక్ట్ చేస్తూ ఈరోజు మంత్రులు ఈ డ్రామా చేసినంటారు? ముందుగా మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జరిగిన డ్రామా అంతా ఎట్లుంది అంటే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంది. బాగా డిక్కిబల్చిన కోడంట చికెన్ షాప్ ముందుకు పోయి తొడగొట్టినట్టు ఈ కాంగ్రెస్ మంత్రులు ఒక్కరికి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, లెక్కలపైన పట్టు లేదు, ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండదు. ఏది పడుతుంది నోటికి ఏది వస్తే అది మాట్లాడి అదే వాగి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఎన్నికలకు ముందు లబ్ధి పొందిరు. ఏదైతే అప్పుల విషయం సంబంధించి నిన్న మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పినారు ఎంత అప్పు చేసినాము, అసలు వీళ్ళ దానికి కౌంటర్గా వారొక ఛాలెంజ్ విసిరారు. జూపల్లి గారు ఏమన్నారు, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, నేను పొద్దున వస్తా, తెలంగాణ భవన్కే వస్తా, కేటీఆర్ గారు వస్తారా, హరీష్ రావు గారు వస్తారా, పేర్లు తీసుకొని టైం చెప్పి ప్లేస్ చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాజీనామా చేస్తాను, నేను ఒకవేళ ప్రూవ్ చేయకపోతే రాజీనామా చేస్తా, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిన నిన్న మాట్లాడినారు. సరే, మంత్రి ఆయన అధికారికంగా ఆయన దగ్గర ఏమన్నా వివరాలు ఉన్నాయేమో, చలో మా దగ్గర ఉన్నది మేము ప్రజెంట్ చేస్తాం, లెట్ పబ్లిక్ డిసైడ్, మీడియా సమక్షంలో పబ్లిక్ డిసైడ్ చేయండి అని చెప్పి మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఇద్దరు కూడా వచ్చిర్రు, ఇక్కడ ఉన్నారు. కాకపోతే తెల్లారేసరికి జూపల్లి కృష్ణారావు గారు నిన్న 8 లక్షల కోట్లని ప్రెస్ మీట్లో ఛాలెంజ్ చేసి ఇలా పొద్దున వచ్చే వరకు 7 లక్షల కోట్లని మార్చేసారు. మనం మొన్న చూసినాం, ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ఇచ్చే సభలోనే ముఖ్యమంత్రి గారు ఒక నంబర్ చెప్తారు, ఆర్థిక మంత్రి ఒక నంబర్ చెప్తారు, వ్యవసాయ శాఖ మంత్రి ఒక నంబర్ చెప్తాడు. ముఖ్యమంత్రి 1,75,000 కోట్లు ఇచ్చడం రైతులకు అన్నాడు 30 నెలల్లో. 5 నిమిషాల తర్వాత ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1,56,000 కోట్లు అన్నాడు. అంటే ఇద్దరు మాట్లాడిన 5 నిమిషాలనే 20,000 కోట్లు మాయమైపోయింది. వీళ్ళు ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం ఎట్లుంటుందంటే, కాళేశ్వరం మనం చూసినాం, కాళేశ్వరం 1,00,000 కోట్ల అప్పు అంటారు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్కే కాడలేదు, అక్కడ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అంటే వీళ్ళకి నోటికి ఎంత వస్తే అంత. 86,000 కోట్ల అప్పు చేసి అప్పు కాదు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? ప్రాజెక్ట్ ఖర్చు 86,000 కోట్లు. అదే వీళ్ళు జనము వీళ్ళు చెప్పిన హామీలను నమ్మిండ్రు కాబట్టి ఇప్పటికీ కూడా ఏది చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఒక పాపులర్ సేయింగ్ ఉంది, ఒకే అబద్ధాన్ని 100 మందితోని 100 సార్లు చెప్పిస్తే అది నిజం అనుకునే ప్రమాదం అవుతుంది అనేది ఒక పాపులర్ సేయింగ్ ఉంది ఇంగ్లీష్. ఆ ఫిలాసఫీ ఏదైతే గోబల్స్ ప్రాపగాండా, దీన్ని ఏమంటారు అంటే గోబల్స్ ప్రాపగాండా అంటారు. అంటే హిట్లర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పారు, నాకు స్ఫూర్తి ఎవరు, నాకు ఎవరు మార్గదర్శి అంటే హిట్లర్ అని చెప్పి. ఆ హిట్లర్ దగ్గర ఉన్నటువంటి మనిషే ఈ గోబెల్స్, ఆయన జోసెఫ్ గోబెల్స్. ఆయన మంత్రిత్వ శాఖ పేరే ప్రాపగాండా మినిస్ట్రీ. ఆయన చేసేదే ఇది, ఆయన తీసుకొచ్చిన దాన్నే గోబెల్స్ ప్రాపగాండా అని ఈరోజు మాట్లాడుతున్నాం. మనం ఈరోజు చూస్తున్నాం 4 గోబెల్స్, పొన్నం ప్రభాకర్,
పొన్నం గోబెల్స్ ప్రభాకర్, అల్లూరి గోబెల్స్ అల్లూరి లక్ష్మణ్, గోబెల్స్ అజరుద్దీన్, Yes. గోబెల్స్ జూపల్లి కృష్ణారావు. ఈయన ఆదర్శం హిట్లరు, రేవంత్ రెడ్డి గారు హిట్లరు, ఆయన కిందున్న మంత్రులు ఆనాడు హిట్లర్ దగ్గర గోబెల్స్ ఎవరైతే మంత్రిగా ప్రాపగాండా చేసిండో ఈ రోజు ఈ 4 మంత్రులు అదే గోబెల్స్ ప్రాపగాండాని తెలంగాణలో చేసే ప్రయత్నం చేసిర్రు. కాకపోతే ఈ రోజు చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ ఎరాలో ఈ రోజు ఉన్నటువంటి డాక్యుమెంట్స్తో ఎవిడెన్సెస్తో ఆ ప్రాపగాండా నడవదు. ఒకసారి మోసం చేయగలుగుతారు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేస్తాం అనుకోవడం అది మూర్ఖత్వం. ఈరోజు కూడా మేము అందుకే ఉట్టిగానే మేము మాట్లాడట్లేదు. ఈరోజు టీవీ చర్చ కానీ మా నాయకులు ఎవరైతే కేసీఆర్ గారు శిక్షణ ఇచ్చిర్రో ఏదున్నా వాస్తవాలను విత్ ఎవిడెన్సే మాట్లాడతాం. కాబట్టి 1 మినిట్ ఈ అప్పులకు సంబంధించి మళ్ళీ అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనాన్ని ఏవైతే హామీలు అడ్డగోలు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రో ఈనాడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కాబట్టి ప్రజల నుంచి స్పందన వస్తుంది కాబట్టి ముఖం చాటేసి ఏం చెప్పాలో తెలియక ఉన్న డబ్బులన్నీ స్కామ్లల్లా రెవెన్యూస్ పెంచే తెలివి లేదు. అంటే ఆదాయం ఎట్లా పెంచాలి రాష్ట్రానికి అనే తెలివి లేదు, ఒక విజన్ లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు. తప్పించుకోవడానికి మళ్ళీ అదే ప్రాపగాండా, ఎన్నికలకు ముందే అయితే ప్రాపగాండా చేశారు అదే అప్పు 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 అని మాట్లాడుతున్నారు. ఈరోజు మేము ఇదే చెప్తున్నాం. ఈ లెటరు లోక్సభలో పార్లమెంటు సాక్షిగా ఈ కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ ఫ్రెండ్ ఎవరైతే బీజేపీలో ఉన్నారో రఘునందన్ రావు గారు ఆయనతోనూ ఒక ప్రశ్న అడిగిచ్చారు లోక్సభలో 11th August 2025, ఆల్మోస్ట్ 1 year ago. లాస్ట్ ఆగస్ట్లో అడిగిచ్చినారు. ఏమని అడిగినారు రఘునందన్ రావు గారు పార్లమెంట్లో లోక్సభలో, విల్ ద మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అంటే కేంద్ర మంత్రి ప్లీజ్ టు స్టేట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డెట్ అక్యుములేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెదర్ ది గవర్నమెంట్ ప్రొవైడ్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆల్ స్టేట్ డెట్స్. అంటే ఎంత అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వము, ప్రతి సంవత్సరం ఎంత జరిగింది అని బ్రేక్ డౌన్ అడిగినారు. అక్యుములేటెడ్ అంటే ఇట్ కెన్ బి బిఫోర్ 2014 ఆల్సో. 14 కాకపోతే ఇందులో క్లియర్గా వీళ్ళు సిన్స్ 2014 అనే రాష్ట్రం. అంటే ఎందుకు రఘునందన్ రావు గారికి 2014 నుంచి ఎందుకు కావాలి అప్పు? వారి ప్రశ్నలోనే డీటెయిల్ బ్రేక్ డౌన్ ఆఫ్ స్టేట్స్ డెట్ అండ్ అసెట్స్ ఫర్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్ సిన్స్ 2014. అంటే వీళ్ళ టార్గెట్ ఏంది? ఇది అడిగిచ్చింది ఎవరు? ఈయన చీకటి ఫ్రెండ్ ఎవరు? అందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు. ఈయన అడిగింది కూడా కేవలం 2014 నుంచి 2024 వరకు. సరే అడిగినరు, వాస్తవాలే. కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి గారు, వీరు కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ కేంద్ర మంత్రి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు దీనికి డేటా సంబంధించి? ఆర్బీఐ దగ్గర నుంచో సిఏజీ దగ్గర నుంచో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వేరియస్ ఉంటాయి, వాళ్ళు తెచ్చుకుంటారు, కొల్లెక్ట్ చేసుకుంటారు. వారు లిఖిత పూర్వకంగా రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకు ఈ టేబుల్లో సమాధానం ఇచ్చినారు. మొత్తం పబ్లిక్ డెట్ ఇక్కడ చూడండి మీరు, టోటల్ పబ్లిక్ డెట్ యాజ్ ఆన్ 31st March 2024 3,50,000 కోట్లు. ఈ 3,50,000 కోట్లు బ్రేకప్ కూడా ఇచ్చినారు. అంటే మనం ఎఫ్ఆర్బిఎం లోన్ ఎంత తీసుకున్నాము, బయటికెళ్ళి ఎంత తీసుకున్నాము, అన్నిటిది అంటే డీటెయిల్గా ఆటోనమస్ బాడీస్ ఎంత ఉన్నది అన్నిటిది కలిపి 3,50,000 కోట్లు. అంటే ఈ 3,50,000 కోట్లు కూడా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే 70,000 కోట్లు గత కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద రుద్దిపోయింది. June 2, 2014 ముందే తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పు 72,000 కోట్లు. సో ఈ 3,50,000లో ఆ 72,000 కోట్లు తీస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం దాదాపు 9.5 సంవత్సరాలు చేసినప్పుడు కేవలం 2,80,000 కోట్లు. ఇది లెక్క, అధికారిక ప్రభుత్వ లెక్క 2,80,000 కోట్లు. కానీ కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రోపగాండా చేస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ 2,80,000 కోట్ల ఉన్న అప్పుని ఎందుకు 7 లక్షలని, 8 లక్షలని, 9 లక్షలని, నాకు తెలిసి ఇంకా ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దికి దాన్ని 10 లక్షలకు తీసుకుపోతారు, 10 లక్షల కోట్ల అప్పు చేసినని చెప్పేసి మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల లెక్కలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి పౌరుడికి తెలుసు, ప్రతి రైతుకు తెలుసు, ప్రతి విద్యార్థికి తెలుసు, ప్రతి నిరుద్యోగికి తెలుసు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ రకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది? ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తుంది? మంత్రులు కూడా ఎందుకు వాళ్ళ ఇజ్జత్ పోతుందని తెలిసి కూడా ఎందుకు మంత్రులు ఈ రకంగా చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు మంత్రులు ఈ రకంగా? వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ దగ్గరనే పబ్లిక్ డాక్యుమెంట్లలోనే క్లియర్గా తెలిసిపోతుంది అప్పు ఎంత ఉంది ఏందనేది. ఇంత తెలిసిన తర్వాత కూడా మంత్రుల దగ్గర ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. మంత్రుల దగ్గర కూడా ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్లో ఉన్నవే మంత్రుల దగ్గర ఉంటాయి. వాళ్ళు దాచిపెట్టి మళ్ళీ లోపల లాకర్ల నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఏమి ఉండవు. ఇవన్నీ క్యాగ్ లెక్కలు, లేకపోతే ఆర్బీఐ లెక్కలు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కలు. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారంటారు మంత్రులు?
ఎందుకు అంటే క్లియర్గా ఈరోజు అర్థమైపోయిందండి ప్రజలకి. ఇప్పుడు ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలకు ముందు ప్రజలకు చందమామని తెచ్చిస్తా అని చెప్పి హామీలు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందులో ముఖ్యంగా సరే రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చింది చెప్పుకుంటూ పోయినారు. ఉపముఖ్యమంత్రిగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఏం చెప్పినారు, గ్యారంటీ కార్డులు చూపించుకుంటూ బాండ్ పేపర్ల మీద సంతకాలు పెడుతూ ఈ కార్డును మీరు అందరు భద్రపరచుకోండి ఆయన అన్న మాటలే. రేపు ఎన్నికలైన 100 రోజుల్లో ఇందులో ఉన్న 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. ఒకవేళ అమలు చేయకపోతే మీరు ఈ కార్డు తీసుకొని బయటకు వచ్చి ప్రభుత్వంలో ఎవరినన్నా అడగండి ఎందుకు కాలేదు అని. అంటే అంత కాన్ఫిడెన్స్, అంత ఎక్స్ట్రా ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కార్డులు కొట్టించారు, బాండ్ పేపర్లు రాసిర్రు. మీడియాకి ఇంకొక కాన్క్లేవ్లో ఎన్నికలకు ముందు ఒక యువకుడు అడిగిండు, సార్ మీరు బడ్జెట్ మీకు తెలిసి ఎంత ఉందో రాష్ట్ర బడ్జెట్, మీరు హామీలు ఎన్ని ఇస్తున్నారు, అప్పు అంటున్నారు, ఇవన్నీ ఉంటే మీరు ఎట్లా అమలు చేస్తారని చెప్తే ఆయన ఏం మాట్లాడినాడు, అసలు కాంగ్రెస్ పార్టీలో అపర మేధావులు ఉన్నారు, మాకు 130 సంవత్సరాల చరిత్ర ఉంది, అసలు మేము చేయలేనిది లేదు, మేము అన్నీ అనలైజ్ చేసినాము, మాకు పూర్తి అవగాహన ఉంది, ఆ అవగాహనతోనే మేము ఈ గ్యారంటీలు ఇస్తున్నాము, 100 రోజుల్లో ఇవన్నీ చేస్తామని చెప్పి వారు మాట్లాడింది. టీఆర్ఎస్ పార్టీ కాదు కదా 100 రోజుల్లో చేయమని అన్నది. వాళ్ళు చెప్పి ఫుల్ పేపర్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలని చెప్పి అడ్డగోలుగా ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినరు, గెలిచిరు. ఈరోజు సగం టర్మ్ అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 30 నెలలు అయిపోయింది. ప్రజలు అడుగుతున్నారు, మీరు 100 రోజుల్లో చేస్తారన్నారు కదా, 100 కాదు నాయన 1000 రోజులు అవుతుంది, మరి ఎందుకు ఇవ్వట్లేదు మీ గ్యారంటీలు అంటే చెప్పే ముఖం లేక, ప్రజలకు జవాబు చెప్పే మళ్ళీ గత ప్రభుత్వం మీద బురదయ్యలే. అప్పుల విషయంలో ఈ మంత్రులు చేస్తున్న దుష్ప్రచారం కానీ మంత్రులు చెప్తున్నది కానీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు. ఎందుకంటే ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని లెక్కలు చూస్తున్నారు, అన్నీ తెలుసు వాళ్ళకు. ఎందుకంటే ఒకటి గుర్తు చేయాలి మీకు, అప్పుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాలు ఇస్తుంటే కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇస్తుండా అని చెప్పేసి అన్న ప్రజలు ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది కేసీఆర్ జేబులోకి వెళ్ళి ఇవ్వలేదు, మరి ఆ జేబు ఇప్పుడు రేవంత్ రెడ్డి జేబు ఏమైపోయింది, రేవంత్ రెడ్డి ఏమైనా జేబులోకి వెళ్ళి ఇస్తున్నాడా, ఎందుకు ఇస్తలేడు, కేసీఆర్ జేబులో ఉన్న పైసలు రేవంత్ రెడ్డి జేబులో ఎందుకు లేవని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు లేవు రేవంత్ రెడ్డి జేబులో? ఎక్కువ ఉన్నాయి. ఆయన బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచిలకు కోట్లు ప్రజెంట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం. అంతేకాకుండా ఈ 30 నెలల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసిర్రు. అంటే మీరు గత 3 బడ్జెట్లు వాళ్ళు పెట్టింది చూసుకుంటే 2024, 25, 26 అండ్ the 4 lakh crores దట్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ రైజ్డ్ ఇన్ లోన్స్, ఇవన్నీ కలిపితేనే దాదాపు 15 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి, ఏ కాకెత్తుకోపోయింది లెక్క చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని. 3 సంవత్సరాల బడ్జెట్ ఏదైతే మీరు ప్రకటించారో ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ప్లస్ మీరు కొత్తగా చేసినటువంటి 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి. ఈయన దగ్గర డబ్బులు లేవంటాడు, అక్కడ ఇంటి దగ్గర ఫుట్బాల్ ఆడుకోవడానికి 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ గ్రౌండ్ కట్టించుకుంటాడు ఆయన సరదా తీర్చుకోవడానికి. ప్రగతి భవన్ కడితే ప్రజలకు ఆస్తి వేస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ సెక్రటేరియట్లు పాత సెక్రటేరియట్లు అవన్నీ ఉన్నాయి కదా అన్నారు. మరి ఇప్పుడైనా బోధి పవిలియన్ హెచ్ఆర్డీలో 200 కోట్లు పెట్టి కట్టించుకోండి, కేవలం ఆ బిల్డింగ్ కాంపౌండ్ వాళ్ళకే 19 కోట్లు ఖర్చు పెట్టినాడు. అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టడానికి వస్తుంది. అంటే ఆయన సరదాలు తీర్చుకోవడానికి మెస్సీని తీసుకొచ్చి ఏదో చేసినా అని చెప్పి ఆయన అన్యాయాలు వాళ్ళ పిల్లలతోని ఒక షో చేసి సింగరేణి డబ్బులు 10 కోట్లు ఖర్చు పెట్టిన ఆ రోజు. అంటే డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, ఈయన ప్రయారిటీస్ రాంగ్ ఉన్నాయి. ప్రజల బాధ ఏంది, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అనేది పక్కన పెట్టి కేవలం నా సరదాలు తీర్చుకుంటున్నా, నేను ముఖ్యమంత్రిగా అయినా నా కోరికలు నేను తీర్చుకుంటున్నా, నేనే కాదు నా అన్నదమ్ములు, నా అన్యాయాలు, నాకు కావాల్సిన వాళ్ళ ఆకలి ఏదైతుందో, భూదాహం ఏదైతుందో వాటిని తీర్చే పనులనే ఉన్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంది, మేము ఏం చేస్తాము రాబోయే కాలంలో అని చెప్పే ముఖం లేకనే నిన్న మొన్న మీరు ఎప్పుడైనా చూడండి ఏ వేదిక మీద ఉన్నా ఇంకా కేసీఆర్ గారిని తిట్టడం, ఇంకా గత ప్రభుత్వం మీద బురద చల్లడం, ఇదే చేస్తున్నారు తప్ప 3 సంవత్సరాలైనా కూడా వీళ్ళు ఏం చేసిండ్రని చెప్పి చూసుకోవడానికి వీళ్ళకు వెనక్కి చూస్తుంది ఏం లేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈరోజు ఇంకో 3 మంత్రులు కూడా మనం చూసినాం. సరే జూపల్లి కృష్ణారావు అయిపోయింది, ఆయన రాజీనామా చేస్తా అన్నాడు, రాజీనామా చేయడు, ఎందుకంటే ఇక ఇంతకు మించిన అవకాశం దొరకదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు, మళ్ళీ మంత్రి అయ్యే అవకాశం లేదు, కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎట్లా రాజీనామా అయ్యాడు, ఇట్లా ఏదో ఒకటి బుకాయిస్తాడు. నేను కేసీఆర్ని రమ్మన్నా, నేను కేటీఆర్ని రమ్మన్నా, నేను ఈడికి రమ్మన్నా, మీరు ఆడికి రాలేదు, ఇట్లాంటి మాటలన్నీ చెప్పించి తప్పించుకున్న ప్రయత్నించింది. మిగతా 3 మంత్రుల్లో కూడా గురుకులాల్లో జరిగిన అవినీతిని, ఎంత దుర్మార్గమైన ఈ అవినీతి ఇదంటే, రాష్ట్రంలో చేనేత కార్మికులు ఉంటారు, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అనే ఒకటి ఉంది, బూట్లు తయారు చేసేది, చాలా మటుకు
వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు. ఎవరైతే బూట్లు చెప్పులు తయారు చేసే సామాజిక వర్గాలు మన దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్లకు పనులు ఇవ్వకుండా చేనేత కార్మికులకు, స్కూల్ యూనిఫారాలు తయారు చేసే చేనేత కార్మికులకు పని ఇవ్వకుండా ఈ ప్రభుత్వం సెంట్రలైజ్ టెండర్ల పేరుతోటి హైదరాబాద్ బయట ఉండే కంపెనీలకు, తెలంగాణలో సంబంధం లేని కంపెనీలకు, గుజరాత్ కంపెనీలకు ఆ టెండర్లు వచ్చేటట్టుగా చేసింది. ఎందుకంటే చిన్న చిన్న టెండర్లు ఇస్తే వీళ్ళకి వచ్చే కమిషన్లు రావు. పెద్ద టెండర్ అయితే 1000 కోట్లు అయితే కమిషన్లు ఈజీగా వస్తాయి, 2000 కోట్లు అయితే కమిషన్లు ఈజీగా వస్తాయి. ఆ నంబర్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి కమిషన్ల కోసం తెలంగాణలో కుల వృత్తి చేసుకునే వాళ్ళ కడుపుల మీద కొడుతుంది. దాన్ని ప్రశ్నించినందుకు 3 మంత్రులు ఈరోజు గయ్యన లేచి ఏదో ఒక రకంగా బద్నాం చేయాలని చూసిండ్రు, కానీ తోక ముడిచిండ్రు. తెలంగాణ రాష్ట్రం మీద ఉన్న అప్పుల విషయంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి విషయంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు గొప్పలకు పోయి ఛాలెంజ్లు చేసి, సవాళ్ళు చేసి తోక ముడిచిండ్రు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో స్కూల్ పిల్లలకు, ఆ పిల్లలకిచ్చే యూనిఫారాలు, ఆ పిల్లలకిచ్చే బూట్లు, ఆ పిల్లలకిచ్చే కిరాణా సామాన్లు, కాస్మెటిక్ ఛార్జీలు, ఈ ఛార్జీల మీద కూడా మీరు అవినీతి చేస్తున్నారు అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తే దానికి అడ్డగోలు మాటలు మాట్లాడినరు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రులు. 2000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటే 2000 కోట్లు కాదు 800 కోట్లే అని ఒకసారి అంటాడు. మళ్ళీ 2-3 రోజులకే 1100 కోట్లు అంటారు. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక 800 కోట్ల టెండర్ని ఆపేసి ఆ లెక్క మొత్తం 2000 కోట్లు కాదని చెప్పేసి దాని మీద ఛాలెంజ్ వేస్తాను కూడా. అన్ని డాక్యుమెంట్స్తో సహా ఈరోజు హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా డీటెయిల్గా చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించిండ్రు. ఏ రకంగా వీళ్ళు ఇది 2000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి అని చెప్పినారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు మంత్రులు 3 కూడా ఈరోజు ఏదో వాళ్ళు కూడా గొప్పలకు పోయినరు. వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటేందుకు ప్రయత్నం చేస్తేందుకు పోయినారు, కానీ బొక్క బోర్లా పడ్డారు. ఈరోజు ఆ గురుకులాల్లో జరుగుతున్న అవినీతి 2000 కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పారు. తెలంగాణలో ఉండే చేతి వృత్తులు చేసుకునేవారు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళందరి కడుపులు కొట్టేటట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయి. 100% అంటే దాదాపు ఒక 3 గంటల ముందే చాలా సావధానంగా, చాలా డీటెయిల్డ్గా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ ఇక్కడే తెలంగాణ భవన్లో ఇవ్వడం జరిగింది. విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. అంటే వారు చదివి కూడా వినిపించినారు. హైకోర్టు జడ్జిమెంట్స్ కానివ్వండి, ఈ ఏదైతే సహకార సంఘాలు లెటర్లు అన్నిటి, టెస్కో వాళ్ళు లెటర్ రాసినారు, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ వాళ్ళు అన్ని లెటర్స్, కోర్టు జడ్జిమెంట్లు అన్ని మీడియాకు చూపిస్తూ హరీష్ రావు గారు ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు స్కామ్ ఏంది, ఏం జరిగింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు మాకు టెండర్ ఇవ్వండి అని చెప్పేసి ఇంకో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద కోర్టుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే హాస్యాస్పదం. అంటే ఇక్కడ జరిగింది ఏంది ప్రజలకు కూడా తెలియాలి. అంటే స్కూల్ పిల్లలు తినే తిండి మీద, వాళ్ళు వేసుకునే బట్టల మీద, వేసుకునే బూట్ల మీద, వీటి మీద కూడా స్కామ్. మేము ముందు చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక స్కీమ్ వచ్చిందంటే దాని వెనకాల స్కామ్ ఉంటుంది. వీళ్ళ తెలివికి, వీళ్ళ పరిపాలనకి ఇప్పటివరకు కొత్త స్కీమ్ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసింది ఏదీ లేదు. గత ప్రభుత్వం ఏదైతే జియోలు ఇచ్చిందో, జియో నంబర్ 1, జియో ఎంఎస్ నంబర్ 1 అంటే అది ఎందుకు తెచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వం అంటే, ఈ గురుకులాలలో దాదాపు 6 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. 6 లక్షలు అంటే రకరకాలు ఉన్నాయి. ఎస్సీ గురుకులాలను ఎస్టీ, బీసీ, మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, ఇది కేజీవీబీ, ఇట్లా సమగ్ర శిక్ష అభియాన్, అన్నీ కలిపితే దాదాపు 6 లక్షల విద్యార్థులు. జనరల్గా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు, ఎక్కువ మైనారిటీలు, వాళ్ళు చదువుకునే ఇట్లాంటి హాస్టళ్లలో ఏదైతే వీళ్ళు కిరాణా సామాన్ సప్లై చేయాలో ఈరోజు క్లియర్గా చెప్పినారు. మామూలుగా బయట ఓపెన్ మార్కెట్లో లీటర్ పామ్ ఆయిల్ ధర 140 రూపాయలు ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని మార్చి ఎవరికైతే టెండర్ అలాట్ చేస్తున్నారో L1గా ఎవరైతే నామినేట్ అయినరో, వారు వచ్చిర్రో, వారికి ఇచ్చిన ధర 288 రూపాయలు లీటర్కి. డైరెక్ట్లీ డబుల్. ఆ డబుల్లో సగం వల్ల వీళ్ళ జేబులకు రావడానికి సగం 140 రూపాయలు పోతుంది. మిగతా పైన వచ్చే 140 రూపాయలు ఈ కరెక్టాలు కట్టడం కోసం కావాలి కదా. అది గరం మసాలా మామూలు ఓపెన్ మార్కెట్లో 500 రూపాయలు ఉంటే వీళ్ళు ఇచ్చిన టెండర్లో L1 సెలెక్ట్ అయినటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చింది 865 రూపాయలు. అంటే ఇక్కడ కనబడుతుంది కదా దోపిడీ ఏ ఎత్తున జరుగుతుందో. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది అని చెప్పి మన ప్రభుత్వంలో ఏదైతే జియో 1 ప్రకారం స్కూల్ యూనిఫామ్స్కి కూడా సంబంధించి
చేనేత కార్మికులు బాగుపడాలి, వాళ్ళకు కూడా పని కల్పించాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గురుకులాల చదివే విద్యార్థులు కానీ ఎవరైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో దుస్తులు కానివ్వండి, బూట్లు కానివ్వండి, ఈ సహకార సంఘాలకు వీవర్స్కి కానివ్వండి, మన చేనేత కార్మికులకు కానీ వారికే ఆర్డర్స్ ఇస్తుండే మొన్నటి వరకు. అది ఎట్లా పర్చేజ్ చేసేవారు అంటే అప్పట్లో ఆ కేసీఆర్ లోకలైజ్డ్ ఉండేదని డిపిసి అనేవారు. అంటే డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ అని ఉంది, అందులో కలెక్టరు, జాయింట్ కలెక్టరు కమిటీ కూర్చొని పర్చేజ్ చేసేవాళ్ళు. ఆ పర్చేజ్ చేసినవి గురుకులాలకు అక్కడిక్కడ సప్లై చేసేవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, ఆ డిపిసి పద్ధతిని పక్కన పెట్టి పిఎంయు అని కొత్తగా తీసుకొచ్చింది. అంటే సెంట్రలైజ్డ్, అంటే ఇది సపరేట్గా కిరాణా ఒకరికి, ఈ బట్టలకు ఒకరికి, బూట్లకు ఒకరికి, ఇట్లా కాకుండా కాస్మెటిక్ బెడ్షీట్స్కి ఒకరికి అట్లా కాకుండా సెంట్రలైజ్డ్ అని ఒకటి తీసుకొచ్చి మొత్తం ఏదైతే 1000 కోట్ల వర్త్ పనులు ఉన్నాయో తెలంగాణలో సంబంధించి మన కార్మికులకు, మన విద్యార్థులకు, మన ఇక్కడ నిరుద్యోగులకు ఏదైతే పనికొచ్చే పని ప్రభుత్వం కల్పిస్తుండేనో అదంతా తీసేసి గుజరాత్లో ఉన్నటువంటి మఫత్లాల్ లాంటి కంపెనీలకు, ఎక్కడ తెలంగాణతో సంబంధం లేనటువంటి కంపెనీలకు ఇక్కడ చేనేత కార్మికుల పుట్టగొట్టి అక్కడ వాళ్లకు 1000 కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఎందుకంటే అక్కడి నుంచి కమిషన్లు వస్తాయి కాబట్టి. ఇక్కడ ఒకవేళ గత ప్రభుత్వం నడిపినట్టే నడిపి ఎవరు కంప్లైంట్ చేయలేదు. 10 ఏళ్ళు దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం నడిచింది, ఎవరైనా కంప్లైంట్ చేసిర్రా బూట్లు బాలేవు, బట్టలు బాలేవు అని పిల్లలు? మరి నువ్వు ఎందుకని ఇప్పుడు పాలసీ ఎంఎస్ఎంఈలు అదే చెప్తున్నా, చేనేత కార్మికులు సహకార సంఘాలు ఎందుకండి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కాదు, ఈ సహకార సంఘాలే కోర్టుకు పోయినాయి కదా. మార్చి 2023లో విశాలాక్షి చేనేత సంఘంతో పాటు ఇంకో 2 సంఘాలు వీవర్స్ సొసైటీస్ కలిసి హైకోర్టులో పిటిషన్ వేసినాయి. మాకు ఇప్పటి వరకు ఇట్లా నడుస్తుండే, మాకు చేతి నిండా పని ఉండేది కేసీఆర్ ప్రభుత్వంలో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసి ఎక్కడో గుజరాత్కి ఎక్కడో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు, మాకు న్యాయం చేయండి అంటే హైకోర్టు జస్టిస్ శ్రీమతి, అంటే అత్యున్నత హైకోర్టు తెలంగాణ హైకోర్టులో జస్టిస్ శ్రీమతి సూర్యపల్లి నందా గారు వారు జడ్జిమెంట్ చేయడం అని క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చినారు మార్చిలో. ఏమని, ఇది తప్పు, మీరు ఆర్డర్స్ బయట ఎవరికైతే ఇస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అది క్యాన్సిల్ చేసుకోండి, తిరిగి ఈ చేనేత కార్మికులకే యాజ్ పర్ GOMS నంబర్ 1 ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందో అదే విధంగా మీరు కొనసాగించండి అని చెప్పి అత్యున్నత కోర్టు జస్టిస్ నందా గారు ఇచ్చిర్రు తీర్పు. మళ్ళీ ఏప్రిల్లో కూడా ఇంకా గమ్మత్తైన విషయం ఏంటిదంటే ఈ ప్రభుత్వము ఆర్డర్స్ ఇచ్చేసి ఒక 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసి ఈ కొత్త ఏదైతే కమిషన్ల కోసం ఏదైతే కొత్త పాలసీ తీసుకొచ్చారో దాన్ని క్యాన్సిల్ చేసేసి ఈ సహకార సంఘాల నుంచి మళ్ళీ మేము ఇచ్చిన అడ్వాన్స్ మాకు వాపస్ ఇచ్చేయండి, ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పినారు. ఇది ఎంత దారుణం అండి. ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకొని బట్ట తీసుకొని సగం కుట్టినాక ఇప్పుడు స్కూల్ ఇయర్ స్టార్ట్ అవుతుంటే ఏప్రిల్లో వచ్చి మేము ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాము, మీకు ఇచ్చిన అడ్వాన్స్ కూడా 4 కోట్లు మాకు వాపస్ చేయండి అంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. మళ్ళీ ఏప్రిల్లో వెళ్తే ఇంకో జడ్జి గారు అనిల్ కుమార్ గారు అదే తెలంగాణ హైకోర్టు జడ్జిలో వారు కూడా తీవ్రంగా దీన్ని పరిశీలించి ఒకటే మాట అన్నారు, ఇదేం పద్ధతి, ఇది ఆర్డర్లు ఇచ్చి మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది, ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది, రద్దు చేయండి, ఏదైతే పాత పద్ధతి ఉండేనో ఈ సహకార సంఘాలకే మీరు ఆర్డర్లు కొనసాగించండి. 2 జడ్జిమెంట్లు హైకోర్టులో 2 జడ్జిమెంట్లు మార్చి ఏప్రిల్లో వచ్చినాయి. అంతేకాకుండా వీళ్ళ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ గారు ఆమె స్వయంగా లెటర్ రాసింది ముఖ్యమంత్రి గారికి, అయ్యా దయా హృదయంతో మీరు ఆలోచించండి, ఇన్నాళ్ళు వీళ్ళకి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో తెలంగాణలో వీళ్ళకి చేతి నిండా పని కల్పించుండే ఈ పథకం ఏదైతే ఉండేనో డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ ద్వారా, డైరెక్ట్ పర్చేస్ ద్వారా, ఇది మీరు రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలకు ఇస్తే ఇక్కడ చాలా అంటే ఈ సెక్షన్ ఆఫ్ ది ఏదైతే తెలంగాణలో చేనేత కార్మికులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. కరీంనగర్ జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లా చాలా మంది ఉంటారు. చాలా మంది ఇప్పటికీ కూడా అదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి లెటర్ రాస్తే నాకు తెలిసి ఆ లెటర్ పక్కన పడేసి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే హైకోర్టు జడ్జిమెంట్లు వస్తాయి, నీ సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి ఒక లెటర్ రాస్తారు, ఇవన్నీ పక్కన పెట్టి ఈ 2000 కోట్ల కుంభకోణానికి తెరలేపారు. దాన్నే కదా ప్రశ్నించింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పేంటి, అసలు తప్పేముంది? ఏదైతే దోపిడీ జరుగుతుందో పూర్తి ఆధారాలతోని, హైకోర్టు జడ్జిమెంట్స్తోని, మీరు రాసిన ఉత్తరాలతోని, ఏదైతే మీరు 140 రూపాయలకు లీటర్ నూనెని 288 రూపాయలకి బయట కంపెనీలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, టెండర్ల ద్వారా కమిషన్లు బుక్కే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ప్రజల్లో మేము ఎండగడతాము, మీరు రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పే కదా ఈరోజు హరీష్ రావు గారు కానివ్వండి, RS ప్రవీణ్ కుమార్ గారు కానీ ఇక్కడ వచ్చి కూర్చుంది. దీనికి చెప్పే తెలివితేటలు లేక, ముఖాలు లేక, అందుకే కనీసం ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితి లేదు. హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినారు, హరీష్ రావు గారు అప్పటికి ఫోన్లో కాల్ చేసినారు.
అవును, ముగ్గురు వాళ్ళే రమ్మని మంత్రులకు చెప్తారు, వీళ్ళు పోతందుకు పోతే పోలీసులను పెట్టించేసి ఆపేస్తారు. ఎందుకంటే ఈ ఇదంతా డాక్యుమెంట్స్ ఇదంతా ప్రజలను మభ్యపెడుతందుకు కోసం, ప్రజలను మాయ చేసేందుకు కోసం, ప్రజలని తప్పుదారి పట్టిస్తందుకు కోసం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఒక అవినీతి, ఒక స్కామ్ బయటకు వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అర్థమైపోయింది మేము మళ్ళీ రాము అని. మీరు గమనించండి, మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు ఏ స్టేజ్ మీద ఉన్నా కానీ 2030 వరకు నేనే, 2034 వరకు నేనే అన్నారు. నిన్న రైతు బంధు సభ అని పెట్టేసి ఇక్కడ శిల్పారామంలో మాట్లాడుతూ పదవి ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంటే వాళ్ళకి అర్థమైంది దిగిపోతారు. ఇంకో 2 సంవత్సరాలే వాళ్ళకు ఉన్నది టైము. కాబట్టి 2 సంవత్సరాలలో ఏం చేయాలి? దొరికింది దోచుకోవాలి, దండుకోవాలి. రేపటి రోజు ఆ డబ్బులతోని ఏదో రాజకీయం చేయొచ్చు అనే ఓట్లు కొనుక్కోవచ్చు, ఏదో రాజకీయం ఏంది, ఓట్లు కొనుక్కోవచ్చు అనేది ఒకటే ఆ ప్రయత్నం. గోబల్స్ మంత్రులకు కూడా అర్థమైంది. అందుకే ఎవరి పార్టీకి వాళ్ళు చేసే పని ఏంటిదంటే కమిషన్స్. ఏ స్కీమ్ ఉన్నా కానీ దాంట్లో స్కామ్ చేయాలి, ఆ స్కామ్ ద్వారా కమిషన్ తీసుకోవాలి, డబ్బులు దండుకోవాలి, బయటపడాలి. ఇంతే తప్ప ప్రజలకు మేము ఏం చేస్తున్నాము, మేము ఇచ్చిన హామీలు ఏంది, అసలు మా నెక్స్ట్ 30 నెలలకు మా ప్రణాళిక అని చెప్పి అన్ని పక్కకు పోయినాయి, ఎంత అయిపోయింది. థ్యాంక్ యూ విష్ణువర్ధన్ రెడ్డి గారు, సమయం మించిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు విచ్చలవిడిగా అవినీతి చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీలని, ప్రశ్నిస్తున్న మీడియాని నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులందరూ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఎప్పుడైతే వాళ్ళ అవినీతి బయటపడుతుందో, ఎప్పుడైతే వాళ్ళ అసమర్థత బయటపడుతుందో అప్పుడు ఈరోజు చేసినట్టుగా డ్రామాలు చేస్తున్నారు. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, నమస్తే, జై తెలంగాణ, స్టేట్ టు టీవీ.